పహల్గామ్ ఉగ్రదాడికి కౌంటర్గా భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ ఇంకా కొనసాగుతుంది. ఇప్పటికే పాకిస్తాన్లోకి చొరబడి వారి రక్షణ వ్యవస్థల్ని ధ్వంసం చేయడంతో పాటు ఉగ్రవాదుల శిబిరాల్ని కూడా మట్టుబెట్టిన భారత్ ప్రత్యర్థిని ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. దీనికి ప్రతీకారంగా పాకిస్తాన్ కూడా భారత్లో చొరబాటులకు దాడులకు తీవ్ర ప్రయత్నాలు చేస్తూనే ఉంది. ఇలాంటి సమయంలో భారత్లో పలు టీవీ ఛానళ్లు, డిజిటల్ ప్లాట్ఫామ్లు దేశంలో జరుగుతున్న ఉగ్రదాడుల్ని లైవ్లో చూపించేందుకు ఉవ్విలూరుతున్నాయి. వీటిపై కేంద్రం సీరియస్ అయింది. మన దేశంపై జరుగుతున్న ఉగ్రదాడుల్ని లైవ్లో చూపించడం ద్వారా ప్రత్యర్థి దేశాలకు మేలు జరుగుతుందని ఆందోళనకరంగా ఉన్న సమయంలోనే రక్షణ శాఖ ఇవాళ ఎక్స్లో ఒక పోస్ట్ విడుదల చేసింది. ఇందులో అన్ని వీడియో లేదంటే మీడియా ఛానళ్లు, డిజిటల్ ప్లాట్ఫామ్స్ మరియు వ్యక్తుల రక్షణ కార్యకలాపాలు మరియు భద్రతా దళాల కదలికలను ప్రత్యక్ష ప్రసారం లేదా లైవ్ రిపోర్టింగ్ నివేదికలుగా అందించకుండా ఉండాలని సూచించింది. అటువంటి సున్నితమైన లేదా మూలాధార సమాచారాన్ని బహిర్గతం చేయడం వలన కార్యాచరణ సామర్థ్యం దెబ్బతింటుందని తెలిపింది. అలాగే ప్రాణాలకు ముప్పు వాటిల్లవచ్చని తెలిపింది. కార్గిల్ వార్ 26/11 అంటే నవంబర్ 26 తారీఖున దాడులు జరిగిన విషయం గుర్తుంది కదా. ఇక కాందహార్, హైజాక్ వంటి గత సంఘటనలు అకాల నివేదికల ప్రమాదాలను నొక్కి చెబుతున్నాయని గుర్తు చేసింది. కేబుల్ టెలివిజన్ నెట్వర్క్స్ నియమాలు 2021లోని క్లాసు 61P ప్రకారం ఉగ్రవాద నిరోధక కార్యకలాపాల సమయంలో నియమించబడిన అధికారుల ద్వారా కాలానుగుణంగా బ్రీఫింగ్లు మాత్రమే అనుమతించబడతాయని తెలిపింది. కాబట్టి దేశ సేవలు అత్యున్నత ప్రమాణాలను పాటిస్తూ కవరేజ్లో అప్రమత్తత, సున్నితత్వం బాధ్యతలను పాటించాలని రక్షణ శాఖ కోరింది.